అయిపోతే బాగుంది, నాకు ఏం టాపిక్ ఇస్తాడు ఏం టాపిక్ ఇస్తాడు ఏమో అని చెప్పేసి. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. ఒక ట్రైనర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, బాడీ లాంగ్వేజ్, అటైర్, పోచర్, కంటెంట్ క్రియేషన్ పైన అవగాహన. కాబట్టి మనం ఈ రోజులలో మన కంటెంట్ క్రియేషన్ కూడా AI చాట్ జీపీటీ టూల్స్ ద్వారా కానీ PDF ఫార్మాట్స్ ద్వారా కూడా మనం నాలెడ్జ్ తీసుకోవడానికి చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కాబట్టి మనం సెషన్ చెప్పే టైంలో కూడా టార్గెటెడ్ క్లయింట్స్ కానీ టార్గెటెడ్ ఆడియన్స్ యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనం చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ మన సెషన్ కండక్ట్ చేసే టైంలో మన సెషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎవాల్యుయేషన్ అండ్ ఫీడ్బ్యాక్ తీసుకున్న టైంలో వాళ్ళు నెగిటివ్ ఇచ్చినా పాజిటివ్ ఇచ్చినా మనం వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్స్ కానీ కాంట్రవర్స్ క్రియేట్ చేయకుండా మనం దాన్ని పాజిటివ్గా తీసుకొని అప్కమింగ్ సెషన్స్లో అటువంటిది రెక్టిఫై కాకుండా చేసుకోవాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాస్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ ముఖ్య లక్షణాలు డన్. ఓకే స్పీకర్ సో ఒక ట్రైనర్ ఉండవలసిన ముఖ్య లక్షణాలు. సో ఓకే, విత్ బాడీ లాంగ్వేజ్, విత్ వాయిస్ మాడ్యులేషన్, ఎస్. సో దాంతో మీరు వినదలుచుకున్నాం. అంతేనా? మీరు ఇంతేనా? ఎలా వెల్కమ్ చెప్పాలి మనం? ఎలా ఇది కాదబ్బా, ఎలా వెల్కమ్ చెప్పాలంటే మనం జూమ్ లో నేర్చుకున్నాం కదా. లైట్స్ కెమెరా యాక్షన్. ఒకడు వస్తున్నాడు కాబట్టి కమ్ ఆన్ స్టార్ట్. లైట్స్ కెమెరా యాక్షన్. అలా కూర్చోండి. ఎక్సలెంట్ గా ఉంటుంది. సూపర్. చప్పట్లు కొట్టాలా? ఏంటిది బాలకృష్ణ గారు గుర్తొస్తున్నారు. దబ్బిడి దిబ్బిడే గుర్తుకొస్తుంది. మనం అదే నా స్టైల్, అది కాదు కదా స్టైల్. 1 2 1 2 3 1 2 1 2 3 డన్. ఇంకా థ్యాంక్ యూ సార్. Yes. Happy morning all of you. Happy morning. Yes. నాకు ప్రేరణ ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే యాక్చువల్లీ ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ అండ్ అప్రిషియేట్ టు మై HOD at present. So he is my training manager and training head. He is living example at present. So ఎందుకంటే he has done PhD but చాలా డౌన్ టు ఎర్త్. he has living legend అన్నమాట. సో ట్రైనింగ్ దాంట్లో ఆయనకున్నటువంటి అపార జ్ఞానము, ట్రైనింగ్ మీద ఉన్నటువంటి తనకున్నటువంటి పర్స్పెక్టివ్, ట్రైనింగ్ మెథడాలజీ అండ్ ఎలాగ అలైన్మెంట్ చేయాలా, ఎటువంటి ట్రైనర్స్ని ఏ ప్రోగ్రామ్కి అలైన్ చేయాలా అనేటువంటి విషయాన్ని నేను మా HOD ద్వారా నేను నేర్చుకోవడం అనేది. ఎందుకు నేను ఇంత చెప్తున్నాను మా HOD అంటే నాకు ట్రైనింగ్ అంటే ప్యాషన్ ఫస్ట్. సో ఐఎమ్ వెరీ ఫ్యాసినేట్ అబౌట్ మై ట్రైనింగ్. సో ఇక్కడ ఏంటంటే ఆయన ద్వారా నేను చాలా విషయాలు నేను తీసుకోవటం, ఒక రోల్ మోడల్గా ఆయన రీసెంట్గా 2 బుక్స్ అనేది రిలీజ్ చేశారు. సో ఆ బుక్స్లో కూడా నేను అది చదివాను అనమాట. సో లెర్నింగ్స్ ఫ్రమ్ క్రికెట్ అని చెప్పేసి అందులో ఆయన ఇచ్చినటువంటి ఎనాలజీస్ ప్రతి దానికి, ఈవెన్ టీమ్ వర్క్ సంబంధించి, ఇన్స్పిరేషన్ సంబంధించి, లేకపోతే ఎంపతికి సంబంధించి ఆయన ఇచ్చినటువంటి ఎనాలజీస్ అంటే ఎగ్జాంపుల్స్ అంటే సిమిలారిటీస్ వండర్ఫుల్ అనమాట. So that is why I take him as inspiration. So he is always my mentor and coach. And whenever I do any kind of mistake, so he instantly, spontaneously, simultaneously nanu coach chestu untadu, lifelong mentor chestu untadu. So I am really hats off to my HOD. He is none other than Dr. Harish Chandra. So he is the HOD of Apollo Pharmacies Limited. So that's always నేను కూడా ఆయనలాగే అవ్వాలి, ఆయనలాగే నేను కూడా. సో yes, thank you so much for this. రెడీయా? Ready, sir. 1 2 3. ఇదేంటి చెయ్యి కదా, ఇది ఇలా వస్తూ ఉంటుంది అనమాట, ఇట్లా వస్తూ ఉంటుంది. ఈ చేతికి అనుగుణంగా మీరు కూడా ఏం చేస్తారంటే వాయిస్
ఇది వాయిస్ ఏమని ఉంటుందో దాన్ని ఇది పైకి పోతే మీరు కూడా వాయిస్ పైకి పోవాలి, కిందికి వస్తే కిందికి రావాలి. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు అవునా? సో ఇట్లా ఒకసారి మనం గొంతు సవరించుకున్న తర్వాత యాక్టివిటీ చేద్దాం, ఓకేనా? రెడీయా? ఫినాలే బ్యాచ్, లాస్ట్ బ్యాచ్, మా కాలేజ్ స్కూల్లో లాస్ట్ బ్యాచ్ అనమాట. అందుకే మనం తినాలి, మనం ఏదో బయట తినాలి. మా తల్లులందరూ ఒక దగ్గర కూర్చున్నారు. మేడం దేవుడు చెట్టు పెట్టుకుని ఇంట్లో మాట్లాడుతున్నారు. అయితే కొంచెం అంటే సూపర్ ఎక్సలెంట్ మాట్లాడుతుండ్రు, కొంచెం కరెక్షన్స్ ఉన్నాయి. అయినా సాయంత్రం వరకు అయిపోతుంది. ఏమంటారు? సార్ సీరియస్ అంటే ఆన్లైన్ లో ఎట్లనో కనబడ్డాడు, ఇక్కడ ఏం చెప్ప మూడు అంతే కదా, అంతే కదా. సో 6 అడుగుల బుల్లెట్ కాస్త 3 అడుగుల బుల్లెట్ అయిపోయింది. ఆఫ్లైన్ నుంచి ఆఫ్లైన్కి వచ్చాను. ఓకే, సో డన్. నేను ఒక 2-3 దగ్గర నుంచి నేను ఇక్కడ ఫీడ్బ్యాక్ కొంచెం, నేను ఒక టాపిక్ ఇస్తా, మీరు ఒక 1 minute మాట్లాడాలి, ఎవరన్నా ఒకటి మాట్లాడాలి. ఎస్, సో ఒక 3 తర్వాత నెక్స్ట్ సెషన్ చాలా అద్భుతమైన సెషన్ ఉండబోతుంది. జస్ట్ ఒక 3 minutes 3 ఛాన్స్ ఇస్తా, 1 minute. రెడీగా? దానికంటే ముందు ఒక చిన్న యాక్టివిటీ తోటి, అంటే మీ గొంతు సవరింపు చర్యలు కొన్ని ఉంటాయి. గొంతు సవరింపు చర్యలు అంటే ఐడియా వచ్చింది అనుకుంటా. ఇలా గొంతు సవరించుకుంటాం మనం.